గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనండి మీ డాక్టర్ లహరిని. పీసీఓడీతో బాధపడుతున్న వాళ్ళకి కొంతమంది యాక్నే ప్రాబ్లం అనేది చాలా సివియర్ గా ఉంటుంది. ఈ యాక్నేని ఎలా రిమూవ్ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందుగా మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, పీసీఓడీ గురించి మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వాటిని అస్సలు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఫోటో ఏంటో ముందుగా యాక్నే అంటే ఏంటో తెలుసుకుందామండి. యాక్నే అనేది ఒక స్కిన్ కండిషన్. ఇప్పుడైతే మన స్కిన్ లో ఉన్న ఈ హెయిర్ ఫాలికల్స్ ఈ ఆయిల్తో లేదంటే డెడ్ స్కిల్స్తో ప్లగ్ అయిపోయి అక్కడ ఫామ్ అయిపోతుంది అనమాట. ఇలా ఫామ్ అవ్వడం ద్వారా వైట్ హెడ్స్ లేదంటే బ్లాక్ హెడ్స్ లేదంటే పింపుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి యాక్నేని ఎక్కువగా అగ్రిగేట్ చేస్తాయి అనమాట. అవి ఏంటంటే హార్మోన్స్ కానీ, కొన్ని సర్టెన్ మెడికేషన్స్ కానీ, లేదంటే ఎక్కువ స్ట్రెస్ అవ్వడం ద్వారా, లేదంటే మనం ఎక్కువ ఆయిలీ ఫుడ్ తీసుకోవడం ద్వారా, ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా కూడా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో పింపుల్స్ రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలో చూసేద్దాము. సో యాక్నే లేకుండా ఉండాలంటే ఎక్కువగా మనం ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోవాలి, గ్రీనీ వెజిటేబుల్స్ తీసుకోవాలి, ఎక్కువ నీరు అనేది త్రాగుతూ ఉండాలి, ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఎక్సెస్ షుగర్ ఉన్న ఫుడ్స్ కూడా అవాయిడ్ చేసుకోవాలి. పింపుల్స్ ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని పీల్ చేయడము, ప్రెస్ చేయడం అటువంటివి చేయకూడదు. అలానే ఉంచండి, అదే ఫెడ్ అయిపోతుంది. లేదంటే స్కార్ అనేది అక్కడ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. వన్స్ మనకి యాక్నే వచ్చిన తర్వాత ఎలా క్యూర్ చేసుకోవాలో చూద్దాం. ఫేస్ పైన ఎక్కువ యాక్నే ఉన్నట్లయితే మీరు సోప్ ని అవాయిడ్ చేస్తే బెటర్ అండి. దాని బదులు ఒక స్పూన్ ఆఫ్ మిల్క్ తీసుకోండి, ప్లస్ కొద్దిగా టర్మరిక్, ఈ రెండు బాగా మిక్స్ చేసి కాటన్ సహాయంతో ఫేస్ అంతా అప్లై చేసి కొద్ది నిమిషాలు అలానే లీవ్ చేసేయండి. తర్వాత వాష్ చేసుకోండి. ఇది ఒక మంచి గుడ్ క్లెన్సర్ లాగా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీ స్కిన్ డ్రై అయితే మాయిశ్చరైజర్ అనేది లైక్ కోకోనట్ ఆయిల్ అప్లై చేయండి. కొంతమందికి పింపుల్స్ అనేవి బాగా రెడ్ గా వచ్చి ఉబ్బినట్లు ఉంటాయి కదా, సో మీరు దాన్ని ప్రెస్ చేసి పస్ అంతా బయటకు తీసి చేయొద్దండి. స్క్యూబ్స్ అనేవి ఆ స్వోలెన్ పింపుల్స్ మీద పెట్టండి. అలా చేయడం ద్వారా కూడా ఈ పింపుల్స్ నుంచి మనకు ఇరిటేషన్ అనేది తగ్గుతుంది. ఎక్కువసేపు మాత్రం ఉంచకండి, ఒకవేళ స్కిన్ అనేది ఎక్కువ ఇరిటేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు అలర్జీకి లేదు అంటే టీ ట్రీ ఆయిల్ అనేది యూస్ చేయండి, ఇది బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. నెక్స్ట్ హనీ మాస్క్. హనీ మాస్క్ వేసుకునే ముందు మీ ఫేస్ని బాగా వామ్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా వామ్ వాటర్తో మన ఫేస్ని వాష్ చేయడం ద్వారా ఈ పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ మనము హనీ మన ఫేస్కి అప్లై చేయాలి. అప్లై చేసి ఒక 30 మినిట్స్ అలానే లీవ్ చేయండి. 30 మినిట్స్ తర్వాత మళ్ళీ వామ్ వాటర్తో రిన్స్ చేసుకోండి. హనీ అంతా వాష్ చేసిన తర్వాత అగైన్ మీరు చల్లనీళ్ళతో ఫేస్ని వాష్ చేసుకోండి. ఇలా చల్లనీళ్ళతో ఫేస్ని వాష్ చేయడం ద్వారా ఓపెన్ ఉన్న పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ఆయిలీ స్కిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే 1 టీ స్పూన్ ఆఫ్ డేయర్స్ యోగాతో మిక్స్ చేసుకొని ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు అప్లై చేసుకోండి ఫేస్కి ఒక 20 to 30 మినిట్స్. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో ఫేస్ని వాష్ చేసుకోండి. ఫైనల్గా చల్ల నీళ్ళతో ఫేస్ కడుక్కోండి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందో తెలుసు కదా, ఈ తెరుచుకున్నటువంటి ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. చూసారు కదా గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అసలు మర్చిపోవద్దు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.